సార్ రాష్ట్రం 1 సంవత్సరం పరిపాలన అయ్యింది, సింగపూర్ పర్యటన కూడా జరిగింది బాబు గారికి. ప్రజా దర్బార్ అని చెప్పి ఆయన కూడా ప్రజల్లో ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రజా దర్బార్ వల్ల ఉపయోగం ఏం లేదండి. పేరుగా అంటున్నారు కానీ దానికి అమల్లో లేదండి. 10,000 మంది వస్తారు, 10,000 వస్తారు. అందరికీ న్యాయం జరుగుద్దని ఎట్టాగా అనుకుంటామండి? న్యాయం జరిగేది ఏదో అందరికీ దగ్గరుండి కాదు, జనాల్ని ఇబ్బంది పెడతాం వద్దు కాదని కరెక్ట్గా చేస్తే పరిపాలన చేయాలి కానండి. టీవీలో ప్రచారాలు, పేపర్లో ఆర్భాటం చేసేది తప్ప ప్రజలకు ఉపయోగమే లేదు. అంటే సార్ ఎక్కడ చూసుకున్నా ఈ జమ్మలమడుగు సంబంధించి మొన్న ఈ నియోజకవర్గంలో తిరగడం జరిగింది. చేనేత కార్మికులు కరెంట్ ఫ్రీ అంటున్నారు సార్. ఏదైతే పవర్ మిషన్స్ అయితే 500 యూనిట్లు, చేనేత వర్కర్లకు అయితే కనుక 200 యూనిట్ వరకు అంటున్నారు. ఎలా ఉంది? ఏమంటే వాళ్ళు చేనేత వాళ్ళకి వ్యాపారం లేదండి. ముడి సరుకు వాళ్ళు సేల్ అవుతేనే కదా కరెంటు వాడేది. ఉచితంగా చెప్పేసి వాళ్ళకి ఏదో మభ్య పెట్టేసి జనాలకి ఏదో ఇస్తున్నాను, అది ఇస్తున్నాను అంటున్నారు కానీ ఇంతవరకు ఇచ్చింది ఏం లేదండి. అదేంటంటే వాళ్ళకి ఏదో ఒకటి లింకు పెడుతున్నారు, అది లేదు ఇది లేదని. అసలు వాడికి న్యాయం జరగట్లేదండి. మాజీ ప్రభుత్వం పడగొట్టింది, మేము నిలబెడతాము గట్టిగా ఈసారి అని ఆయన వాదన. చాలా కష్టంతో కూడిన సింగపూర్ పర్యటనలు మళ్ళీ కంపెనీలు ఒప్పించామంటున్నారు. మరి 3 ఏళ్లలో తొలిదేసి అమరావతి పనులు పూర్తవుతాయి అంటున్నారు కదా. ఇది ఇప్పుడు జరిగే పనులు కాదండి, 10 ఏళ్ళు పట్టుద్ది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారు కదా, మెట్రో మొదలు పెట్టేయాలంటే 10 ఏళ్ళు పట్టుద్దండి. ఎమ్మటే అయ్యేది కాదండి. చూస్తే టెండర్లకు పిలిచామంటున్నారు. ఈ జియోగ్రఫిక్ లొకేషన్ కరెక్టేనా? విజయవాడలో ఆల్రెడీ బాగా కంజెస్టెడ్ ఏరియాలు ఇవన్నీ చూసుకుంటే మొత్తం మెట్రో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైఓవర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇబ్బందిగా కూడుకున్న విస్తరణ ఉంటుంది అంటారా మళ్ళీ మెట్రోకి? ఫ్లైఓవర్ అంటే పూర్తిగా వేయలేదండి, ఏదో పేరుకి ఏదో అప్పుడు ఏదో ఒక సగం కట్టి వదిలేశారు. పూర్తిగా ఫ్లైఓవర్ వాడితే అసలు మెట్రోతో పని లేదండి. ట్రాఫిక్ వల్ల ఏంటంటే కరెక్ట్గా మెట్రో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయండి ఫ్లైఓవర్లు, ఎక్కడ పడితే అక్కడ కరెక్ట్గా ఉండేవి. ప్రభుత్వాలు చెప్పినట్టుగా సూపర్ 6లో భాగంగానే ఈ రోజు శాంక్షన్ అవుతుంది అన్నదాత సుఖీభవ. ఏదైతే పెట్టుబడి సాయం 20,000, మొదటి తప్ప 7,000 కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి ఎలా ఉండబోతుంది? రైతులకి ఆల్రెడీ ఖరీఫ్ సాగు మొదలైపోయింది కదా. అది ఇప్పుడు కాదండి, ఎప్పుడో ఇవ్వాల్సిందండి. వాళ్ళకి సంవత్సరం క్రితం ఇస్తే వాళ్ళు సాగు చేసుకుని వాళ్ళు ఏదో పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతా అయిపోయినాక ఇస్తానంటే ఎట్టగండి అది? 1వ తారీఖు పెన్షన్ విధానం అమలు అవుతుందా సార్, లేట్ అవుతుందా? ఏదన్నా సెలవు ఉంటే ముందు రోజు ఒక రోజు అటు ఇటుగా ఇస్తున్నారండి, దానివల్ల ఇబ్బంది లేదు. కాకపోతే సగం మందికి పింఛన్లు వస్తున్నాయండి, చాలా మంది కట్ చేశారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ సాయం పెట్టుకోమంటున్నారు. ఎప్పుడు అవుద్దండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పోల్చుకుంటే ఇది ఫాస్ట్గా అయినట్టు స్లోగా అయినట్టు? గతంలో బాగా స్లోగానండి, 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయిందండి. ఆ సంవత్సరం పెట్టి ఆ డబ్బులు ఏమైపోయినాయండి? జనాలకి ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఏం చేశారు వీళ్ళు? ఇటుపక్క చూసుకుంటే సార్ లిక్కర్ కుంభకోణం జగన్ వరకు వస్తుందా అని లోకేష్ గారిని అడుగుతున్నారు మీడియా వాళ్ళు. మరి ఎలా ఉండబోతుంది? ఆయన అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది రాష్ట్రం? ఇది మామూలుగా కుట్రపూరితం అండి. ఇది నిజంగా లిక్కర్ స్కామ్ జరగలేదండి. జరిగేది ఏంటో దానికి ఆధారాలు చూపించాలి కదా. ఏదో కట్టలు తీసుకొచ్చేసి ఇదిగో అండి వీళ్ళు పలానా సెల్ కంపెనీలో పట్టుబడులు పెట్టారండి అని ఏదో అభూత కల్పనలు ఏదో చేసి జనాల్ని మభ్య పెడుతున్నారు. మరొకసారి కేసుకు సంబంధించి బెయిల్ కూడా ఎక్స్టెండ్ అయ్యింది మిథున్ రెడ్డి గారికి. మరొకసారి కొంచెం రిమాండ్కి ఇచ్చారు. ఎలా ఉండబోతుంది? బెయిల్ దొరుకుతుందో? పార్లమెంట్ సమావేశాలు అందుకుంటారు అంటే ఇది కుట్రపూరితంగా జరిగింది కాబట్టి దానికి ఆధార నిరాధారాలు మన ఆరోపణలు చేసి దానికి సరైన ఆధారాలు చూపిస్తే కేసు నిలబడుద్ది. గురించి ఏమంటారు సార్? పాత బస్ స్టాండ్ పడేసి కట్టడం ఎలా ఉంటుంది? అది జరిగే సరైన వాళ్ళకి ఇవ్వట్లేదండి. కరెక్ట్ నుంచి చేసే వాళ్ళకి ఇస్తే మనకి ఉపయోగం ఉంటుంది. ఎక్కడో బిచానా ఎత్తేసారు 3 సార్లు ఏదో చేశారు అని అన్నారు, అది నిజమో కాదు మనకు తెలియదు. రైట్. సంవత్సర పరిపాలన ఎలా ఉంది? సింగపూర్ పర్యటన నిజంగా వర్కౌట్ అయినట్టేనా? ప్రభుత్వాలు చూసుకుంటేనేమో సక్సెస్ఫుల్ అంటున్నారు, మరోసారి అమరావతి కట్టడాల్లో వాళ్ళ బాగా స్వామ్యమే ఉంటుంది అంటున్నారు బాబు గారు. ఒక పక్క లోకేష్ గారు అడిగినా అదే చెప్తున్నారు. అసలు నిజంగా ఎలా ఉండబోతుంది? సక్సెస్ అయినా సింగపూర్ పర్యటన అనేది ఫస్ట్ టైం చంద్రబాబు గారు మన రాష్ట్రం ఆయన విడిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కూడా సింగపూర్ పర్యటనలు ఇలాంటి చాలా పర్యటనలు చేశారు. కానీ ఏ పర్యటనల వల్ల ఏమి మన అమరావతి రాజధానికి ఏమి లాభం ఏం జరగలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఏం లాభం జరిగిద్ది అనేది కూడా ఏంటో జనాలకి నమ్మకం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద జనాలకి నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో ఒకటి కూడా సరిగ్గా అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒకటి కూడా హామీ ఇప్పుడు ఏం జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద జనాలకి ఉన్న పాజిటివ్ పోయి నెగిటివ్ వచ్చేసింది. విజయవాడకి మెట్రో శాంక్షన్ అయింది, టెండర్లు పిలుస్తామంటున్నారు. ఒక 10 ఏళ్ళ సమయం పట్టిద్ది అనేది ప్రజల వాదన. నిజంగా 3 ఏళ్లలో కట్టగలరా? అసలు టెండర్లోనే రావాలిగా ముందు. ఒక విధంగా చెప్పాలంటే అసలు విజయవాడకి మెట్రో ఏంటంటే
అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఉన్న రోడ్లకి వైటింగ్ చేసి వెడల్పు చేస్తే చాలు. మళ్ళీ ఇదే ఇరుగు రోడ్డులో మళ్ళీ మెట్రో తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఇరుగు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా జనాలు ఇబ్బంది పెట్టడం తప్ప ఈ మెట్రోతో జనాలకి లాభమే లేదు. ఇప్పుడు మేము చూసుకుంటే కూడా ఇప్పుడు చాలా ఆర్టీసీ బస్సులు కూడా ఖాళీగా వెళ్తున్నాయి. మళ్ళీ మెట్రో ఎందుకు అర్థం కావట్లా. మన విజయవాడకి మెట్రో అవసరమే లేదు అసలు. ఎందుకంటే విజయవాడ ఉన్న కెపాసిటీ జనాలకి బట్టి మెట్రో అసలు అవసరం లేదు. అది ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంటారా, ఢిల్లీ, ముంబై, చెన్నై అంటారా, అది మెట్రో సిటీస్ కాబట్టి అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడంతా పెద్ద పెద్ద సిటీస్ కాబట్టి అక్కడ అవసరం. కానీ ఇప్పుడు అవసరం లేదు. బంగ్లా సెంటర్ దగ్గర ఏదైతే పాత బస్ స్టాండ్ ఉందో ఆ ఏరియాకి సంబంధించి అక్కడ ఖాళీ చేపించేస్తున్నారు. ఇబ్రహీంపట్నం తరలించి అక్కడ లూలు మాల్కి పర్మిషన్ అంటున్నారు. 300 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేది ప్రభుత్వ కూటమి వాదన. ఎలా అనిపిస్తుంది? కానీ ప్రభుత్వ స్థలాలు పప్పు బెల్లాల రేట్లకు అమ్ముతున్నారు అనేది మాజీ ప్రభుత్వాల వాదన. ఎలా ఉంది? ఇప్పుడు లూలు మాల్ అనేది అదొక కార్పొరేట్ సంస్థ. దానికి విజయవాడ సిటీలో ప్రభుత్వం స్థలం ఇవ్వడం అనేది అది కరెక్ట్ అంశం కాదు. అది కాకుండా వేరే చోట్ల చాలా చోట్ల ఉన్నాయి స్థలాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. అలాంటి చోట ఇచ్చిన పర్లా సిటీ బయట కూడా ఇవ్వచ్చు. లూలు మాల్ అనేది సిటీలో ఉండాలనేది కాదు, సిటీ బయట కూడా ఇవ్వచ్చు. అది కూడా విజయవాడ చెప్పాలంటే పెద్ద సిటీ ఏం కాదు. ఎక్కడిచ్చినా విజయవాడ ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. కానీ అలాంటిది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న స్థలాన్ని ఖాళీ చేసి దానికి ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. ప్లస్ అంటే తక్కువ రేట్లో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నెల్లూరు పర్యటన నిమిత్తం కూడా ఆంక్షలు పెట్టారు. ప్రజా సమీకరణలు వద్దన్నారు. లిమిటెడ్ పర్మిషన్స్ ఇచ్చారు. కానీ జనం చూస్తే చాలా ఎక్కువ మందే వచ్చారు. వచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు బనాయిస్తోంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటారు, దేనికంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే జనాల్ని చూసి ఈ ప్రభుత్వం ఓర్వలేక ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి పనులు చేయడం ఏంటంటే జనాల్లో నెగిటివ్ వస్తుంది తప్ప జనాలు పాజిటివ్ రాదు. ఇప్పుడు జనాలు అందరూ చూస్తున్నారు, సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది, న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అందరూ చూస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో రోజులు సాగవు. అక్కడ సాగిన తర్వాత కూడా వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా మనం చెప్పచ్చు. ఈ మధ్య ప్రజా దర్బార్ పేరుతో ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. నిన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ విధానంలో వచ్చారు. చేనేత కార్మికులకేమో 500 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అంటున్నారు. ఈ యొక్క చేతి వృత్తి పనుల వాళ్ళకు కూడా సహాయం అందిస్తామంటున్నారు. ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్గా చూడొచ్చా? చంద్రబాబు గారు ఆటోలో వచ్చారుగా, అక్కడ చూసుకుంటే ఆటోలో దిగడం ఇవన్నీ అంటే చంద్రబాబు గారు ఆటోలో దిగడం అనేది అదొక పొలిటికల్ స్టంట్ అండి. అది పెద్ద ఇదేం కాదు. ఆ విధంగా చూసుకుంటే ఎంతోమంది రిక్షాలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆటోలు రావడం పెద్ద ఇది కాదు. కానీ ఈ ప్రభుత్వం మీద జనాలకి నమ్మకం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం హామీలు చూస్తే చాలా పెద్ద హామీలు ఉన్నాయి. అలాగే లాస్ట్ టైం కూడా 2014లో కూడా ఈ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు మేనిఫెస్టో కూడా అసలు ఆన్లైన్లో కనిపించి కూడా చేశారు. అప్పుడు కూడా పెద్ద హామీలు ఇచ్చారు. కానీ అలాగే ఇప్పుడు కూడా హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీలు ప్రజలు అమలు చేసే పరిస్థితిలో లేదు ప్రభుత్వం. తర్వాత చంద్రబాబు గారు అంటున్నారు ఏమన్నా డబ్బు సంపాదించే డబ్బులు ఏమన్నా వచ్చే విధానం ఏమంటే చెప్పండి అని చెప్పి ఆయన చెప్తున్నా. ఆ విధంగా చెప్తున్నారు ఆయన. చూసుకుంటే లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి గారికి మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యింది రిమాండ్. ఒక పక్క ఫ్యాబ్రికేటెడ్ కేసు అనేది వాళ్ళ వాదన. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏదో కక్షపూరి చర్యల్లానే ఉన్నాయంటున్నారు. జగన్ వరకు అరెస్ట్ వస్తుందని మీడియా ముఖంగా మీడియా సమావేశంలో అడిగితే లోకేష్ గారు ఏమంటున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక మాట అన్నారు. ఎలా అనిపిస్తుంది? నిజంగా జగన్ అరెస్ట్ చేసే అంత సెక్షన్ ఉందంటారా? ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి అరెస్ట్ చేయడం అనేది అదంతా ఏంటంటే బూటకపం. ఆయన మీద ఏంటంటే అటు నుంచి ఆయన కేసులు బనాయించి ఆయన మీద అరెస్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా చేస్తారు. అంటే వైసీపీలో ఉన్న పెద్ద వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అలాగే వైసీపీ నాయకుల్లో వైసీపీ కార్యకర్తలను భయం పెట్టాలని చూస్తున్నారు. కానీ ఏ విధంగా కూడా వైసీపీ నాయకుల్లో భయం లేదు, భయపడరు. భయపడే నాయకులు కాదు, భయపడే వైసీపీ కార్యకర్తలు కాదు. ప్లస్ అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం అనేది అరెస్ట్ చేస్తే ఇంకా మంచిదే. ఇంకా ప్లస్ అయింది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఇంకా పాపులారిటీ పెరిగిద్ది. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తుంటే ఏంటంటే అది జనాల్లో వెళ్తుంటే వచ్చే జనాల్ని వాళ్ళు చూడలేక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. కానీ చేసినా అది మంచిదే, చేయకపోయినా ఇంకా మంచిది. పరిపాలన అయింది. సంక్షేమ పథకాల్లో ఒక పక్క పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఏమన్నా సమపాలనగా వస్తున్నాయా, లేకపోతే ఎలా ఉంది? ఇబ్బందులుగా ఉన్నాయి? పెన్షన్ అన్న కరెక్ట్గా వస్తున్నాయి, ఎవరికైనా తీసేసారా? పోస్ట్ ఆఫీస్లో పడతాయి గ్యాస్ డబ్బులు అన్నారు. మేము ఫ్రీ గ్యాస్ 3 బండ్లు అన్నారని చెప్పేసి 3 మంత్లీకి 3 బండ్లు బుక్ చేసుకున్నాం. ఒక 1 మంత్ ఒక బండ డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ 2 మంత్లు రాలేదు.
ఇంట్లో చూసుకున్నట్లయితే పిల్లలకి కానీ మనవరాలకి పిల్లలకి తల్లికి వందనం కింద 13,000 అన్నారు. ఎవరికన్నా వచ్చినాయి? లేదండి, మా మనవరాలకి ఆ రేషన్ కార్డు లేదని చెప్పేసి రావట్లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కాలేజ్, శ్రీ చైతన్య కాలేజీలో. సంవత్సరానికి 60,000 కట్టి ఈ ఇయరే ఫస్ట్ ఇయర్కి వెళ్ళింది. ఇంతవరకు ఇంకొక రూపాయి వచ్చింది లేదు. రేషన్ కార్డు లేదు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మూలాన కార్డు పెట్టుకోలేదు. 18 ఏళ్ళు వచ్చింది ఈ పిల్లకి. ఇంతవరకు కార్డు లేదు, డబ్బులు లేవు మాకైతే. గత ప్రభుత్వం ఎలా ఉండేది? అప్పుడు ఈ వాలంటీర్లు వీళ్ళు ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు కదా. అప్పుడు వాలంటీర్ ఉండేవాళ్ళు. జగన్ బాబు గారు ఉండగా అన్నీ వచ్చాయి. డాక్రా గ్రూపుల వాళ్ళకేంటి, పప్పులేంటి, ఉప్పులేంటి అన్నీ వచ్చాయి. రేషన్ సరుకులు మొత్తం వచ్చాయి. ఇంకా ఎక్స్ట్రా రేషన్ వాళ్ళు కూడా అమ్ముకునేవాళ్ళు, కిరాణా సరుకులు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఒక రైస్ తప్ప ఏమి రావట్లేదు. తడిసిపోయి తీసుకోవడం ఇబ్బందే కదా. మళ్ళీ అక్కడ డోర్ డెలివరీలు ఆపేశారు కదా. డోర్ డెలివరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఈ రోజు నుండి. మేము వెళ్ళి స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇవాళ మార్నింగ్ 8ంటికే పెట్టారు. నిన్న జగన్ గారు నెల్లూరు పర్యటన వెళ్ళారు. ఎక్కడ చూసినా జనం బాగా వస్తున్నారు. ఆయన ఇబ్బంది పెడుతున్నారు అన్నది వాదన. ఎలా ఉంటుంది? ఆయన పనులు చేసుకొని వచ్చు కదా. ఏమవుతుంది? ఒకసారి పర్యటనకే కదా. ఆయన పనులు ఆయన చేసుకుంటే వస్తాడు. ఆయన జగన్ గారు మాత్రం చాలా మంచోడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరికి కరువు రోజులు వచ్చేసింది. ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెట్టి లోపలేస్తున్నారని ఆయన అంటున్నారు. ఎందుకంటే పథకాలు ఇవ్వలేక ఇవన్నీ ఎందుకు అంటున్నారు జగన్ గారు. లేదు, పథకాలు ఇవ్వలేకండి. జగన్ గారు ఇచ్చారని చెప్పేసి ఈయన కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ ఈయన మీద మాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి ద్వేషాలు లేవు, ఎలాంటి కుట్రల్లో చేయరు జగన్ గారు. అయితే ఈ ప్రజలే బాధపడుతున్నారు. ఎందుకు మరి స్వచ్ఛందంగా చూడడానికి వస్తున్నారు కదా ప్రజలు. ఎక్కడికైనా వచ్చినా ఎందుకు అడ్డుకుంటున్నారు మరి వాళ్ళు? పాపం పోలీసు వాళ్ళు లేకపోతే నాయకులు జగన్ ఎక్కడికి వచ్చినా స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారని అడ్డుకుంటున్నారు కదా. ఎందుకు అని? ఎందుకంటే ఆయన మీద అభిమానంతో, ఆయన రక్షణ కోసం, ఆయన అంటే ఇష్టం ఉండి, ఆయన పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు పరిపాలన ఉందో జనాలకు తెలుస్తుంది కదా, కనిపిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, షాపులు ఓపెన్ అవుతాయి, పెట్రోల్ బంకులు తగ్గుతాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అన్నారు. ఆయన వచ్చినాక కరువు రోజులు వచ్చాయి. పనులు ఉన్నాయా నిజంగా? జనాలకు పనులు ఉన్నాయా? లేవు, ఎండలు మండిపోతున్నాయి. వానాకాలం ఎండ, ఎండాకాలం వాన. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 ఇయర్ అవుతుందేమో. ఎన్ని తిప్పులు పడుతున్నారంటే ప్రజలు, అన్ని తిప్పులు పడుతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అది సంగతి. పెన్షన్ ఇచ్చే వాళ్ళు కూడా సగం మందికి పెన్షన్ వచ్చిందంటే సగం మంది పెన్షన్ రాదంట. మా అపార్ట్మెంట్ లో 3 వచ్చింది, 6 రాలా, పేర్లు రాలేదంటున్నారు. 15వ తారీఖు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంట. బాగుంటుందా? ఉచిత బస్సు తెలంగాణలో వేసాడంట. తొక్కుని కొట్టుకొని చచ్చారంట. అలాంటి పనులు ఏం చేయొద్దని చెప్పండి దయచేసి చంద్రబాబు నాయుడు. కొత్తగా స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటున్నారు. ఇబ్బంది మళ్ళీ ఫోన్లో రీఛార్జ్ లాగానే. ఫోన్లో రీఛార్జ్ లాగా స్పాట్ పేమెంట్ డాక్రా మహిళలకు ఇస్తున్నాడంట. 50,000 కట్టించుకున్నాడంట. మంత్కి 2,000 కట్టాలంట. వడ్డీ లేకుండా ఇస్తున్నాడంట. అది నమ్మకం లేని మాట. ఎవరికి ఇచ్చిన బాపతి లేదు. ఆడబిడ్డ నేత కింద 1,500 ఇవ్వాలి, సంవత్సరం బారు 18,000 లెక్క. 1,800 1,500 ఇచ్చేస్తున్నాను. వచ్చి నెక్స్ట్ మంత్ నుండి అన్నాడు. 1 ఇయర్ అయింది, ఇంతవరకు దారి లేదు, తెనుంది. నమ్మకం ఉందా మరి ప్రజలకి? బాగుంది. కరెంటు ఛార్జీలు మాత్రం మోత మోగిపోతున్నాయి. మోత గతంలో ఏంటంటే అప్పుడే పెంచారనుకుంటే ఇప్పుడు మరీ పెంచారంటున్నారు. అందులో స్మార్ట్ మీటర్లు వస్తాయంట. నిజమే? వస్తాయి. మేము వెళ్ళిపోతాం పాకిస్తాన్ కానీ జపాన్ కానీ. ఎందుకనంటే ఇబ్బంది ఏంటి దాంట్లో? ఏంటంటే ఇబ్బంది అసలు ఎవరికన్నా పథకాల పక్క ఏం లేదు అక్కడ. గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు. ఏదన్నా తెలిసేది, ఒక కాగితం కావాలన్నా ఏదన్నా పని అవనాగిపోయినా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండేదని తెలిసేది. మరి ఎలా ఉంది? వాళ్ళు కూడా లేరు కదా. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇక్కడ వాళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు బాగానే. పెన్షన్ వస్తుంది వాళ్ళు ఒకటి కదా. వాళ్ళు వచ్చింది పెన్షన్ వచ్చింది అలా వచ్చింది. ఎలా ఉందన్న మరి సింగపూర్ పర్యటన చూసే ఉంటారు వార్తల్లో. కంపెనీలు వస్తున్నాయి, రెడీగా ఉన్నాయి అంటున్నారు. లోకేష్ బాబు గారు ఒక మాట అంటున్నారు, పాత ప్రభుత్వాలు అక్కడికి మెయిల్ పెట్టి లెటర్లు ఇవన్నీ మనకు తెలియదు. వాళ్ళు చెప్తా ఉంటారు అమరావతి ఫాస్ట్ గా కట్టాలంటే వాళ్ళు వస్తే. కరెంటు బిల్లు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. కరెంటు బిల్లు బాగా కనబడుతున్నాయి. పథకాలంటే ఎవరికైనా వస్తున్నాయేమో మాకైతే తెలియదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎలా అనిపించింది? బాగుంది. ఇప్పుడు జగన్ పర్యటన గురించి వాటి గురించి కాదు గురు, ఇక్కడ పథకాల గురించి అడిగావు, పథకాల గురించి చెబుతున్నా. సరే, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అసలు రోడ్లు బాగున్నాయి, వేసినవి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎవరికి వస్తున్నాయో తెలియదు, ఎవరు తిరుగుతున్నారో తెలియదు. సంక్షేమంలో గ్యాస్ సిలిండర్లకు 3 అన్నారు, ఒకటికన్నా పడిందా డబ్బులు? నాకు టైం అవుతుంది మళ్ళీ బయటకు. అడిగిన ప్రశ్న నాయుడు గారు ఆయన సింగపూర్ పోయారన్నారు కదా. కానీ ఇంకొకటి మీకు చెప్తున్నా, ఆఫ్ ద రికార్డా ఆన్ రికార్డా? రికార్డ్ చేయండి. మీకు ఇంకోటి తెలుసా? ఈ లిక్కర్ ఉంది చూసారా, అది నేను చెప్పాలని చెప్తున్నా. ఎంతో కాలం నుంచి చూస్తున్నా. ఈ లిక్కర్ స్కామ్ ఎలా అంటే, వీళ్ళు ఉదయం ఒక బ్రాండ్, అంటే నేను తాగుతా, ఉదయం 10 గంటలకు ఒక బ్రాండు, మధ్యాహ్నం ఒక బ్రాండు, సాయంత్రం ఒక బ్రాండు.
ఉదయం తాగేదేమో మధ్యాహ్నం దొరికేది కాదు, మధ్యాహ్నం తాగేదేమో ఉదయం దొరికేది కాదు. అవునా? ప్రెసెంట్ పాస్ట్ 5 years అట్ ప్రెసెంట్ మీరు ఎవరినన్నా అడగండి, లాస్ట్ అంటే ఫ్యూ అంటే అంతకుముందు జరిగినాయి. అరే ఇప్పుడు మార్నింగ్ ఏదైనా ఒక బ్రాండ్ తాగుదాం అనుకున్నాం, మధ్యాహ్నానికి మార్నింగ్ ఆ బ్రాండ్ ఉండేది కాదు, సాయంత్రానికి మధ్యాహ్నానికి ఇంకొక బ్రాండ్ ఉండేది, రాత్రికి ఒక బ్రాండ్ ఉండేది. అరే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఏపీ స్టేట్ అనేసి కూడా విచారణ చేస్తుంది 3500 కోట్లు. నాట్ లైక్ దట్. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేశారో మనకైతే తెలియదు, ఎందుకంటే మేమంతా ప్రజలం, ఇది వాళ్ళు ఇచ్చిందే మేము తీసుకునేది తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది అంటే ఒక పెద్ద ఎంక్వైరీ ఉంటుంది, అదొక పెద్ద ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు నడిపేది వీళ్ళే కాబట్టి. అవునా? ప్రభుత్వంలో ఉన్న లొసుగులన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి అది రైట్. ఇప్పుడు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారంటున్నారు, అది ఈజ్ ద గ్రేట్ మ్యాన్. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచివాడే. నేను అనేది ఏంటంటే వాళ్ళకి తెలియకుండా కొంతమంది నడిపించే ఈ కథలు. యాక్చువల్గా అది ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుంది, ఇవన్నీ తెలియదు కదా, ఏం జరుగుతుంది స్టేట్లో అని తెలుస్తుందా? మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్తేనే కదా, వాళ్ళ ఎవరైతే అసిస్టెంట్స్ ఐఏఎస్లు ఉన్నారు కదా, ఐఏఎస్లు వాళ్ళు చెప్పాలి, లేదా ఐపీఎస్లు చెప్పాలి, వాళ్ళ మీద కొంచెం ఆధారపడతారు వీళ్ళు. అంటే నిన్న నెల్లూరు పర్యటన కూడా చూశారు మాజీ ముఖ్యమంత్రి, ఎలా అనిపించింది? కొంచెం ఆంక్షల మధ్యలో జరిగినప్పటికీ కూడా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయలేదు. ఈజ్ గ్రేట్ మ్యాన్, దాంట్లో ఆయన గురించి మనం తప్పుగా మాట్లాడటం కాదు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ పైన ఆయన మాట్లాడారు. ఒకటి అక్రమంగా అరెస్టులు అంటున్నారు, అక్రమ మైనింగ్ కేసులు కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి సరే క్యాడర్ మొత్తం గురించి జస్ట్ ప్రస్తావించారు. ఏమంటారు, జనం స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఆపడం సమంజసమేనా అంటారు ఆయన పర్యటన? ఏది మన నెల్లూరు కానీ రాప్తాడు కానివ్వండి. అవునవును అది నేను చూడలేదు, నేను చూస్తే చెప్పేవాడిని. బట్ ఇప్పుడు ఆయన ఈజ్ ద ఒక రకంగా మనకి స్టేట్లో లెజెండే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ. వీళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ట్రాఫిక్ ఇవన్నీ ఒక ఇది ఉంటాయి, అందుకని వాళ్ళు సర్వసాధారణంగా రారు బయటికి. వస్తే ఇవన్నీ చూసుకోవాలి కదా ప్రభుత్వం. సో అలాంటిది ఏమైనా ఫెయిల్యూర్ అయిందేమో అని చెప్పాడేమో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.